ట్రాన్స్ఫర్ సిరీస్లో మొదటి వీడియో. ఈ వీడియోలో మనం కండక్షన్ గురించి డిస్కస్ చేస్తాము. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మిగిలిన వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు చూడొచ్చు. చాప్టర్ వైజ్ వీడియోస్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో మీకు చాప్టర్ వైజ్ వీడియోస్ ఉంటాయి. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మనకి హీట్ వస్తుంది, అదొక హీట్ ట్రాన్స్ఫర్. అక్కడ ఏదో మంట పెట్టాం, ఆ మంట నుంచి మనకి వేడి వస్తుంది, అది హీట్ ట్రాన్స్ఫర్. మంటలో మనం ఒక స్టీల్ రాడ్ పెట్టి ఆ స్టీల్ రాడ్ని మనం ఇటువైపు పట్టుకున్నాం, చేయి కాలుతుంది, హీట్ ట్రాన్స్ఫర్. సో ఇలా మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది ఎన్ని విధాలుగా అవుతుంది? బేసికల్గా మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్, సెకండ్ వన్ ఈజ్ కన్వెక్షన్, లాస్ట్ వన్ ఈజ్ రేడియేషన్. ఇలా 3 పద్ధతులు ఉన్నాయి: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఈ వీడియోలో మనం కండక్షన్ గురించి చూస్తాం. ఓకే, ఫస్ట్ ఈ 3 ఏంటో చూద్దాం, అప్పుడు డీప్గా కండక్షన్ గురించి చూద్దాం. రేడియేషన్ అంటే దీనికి మీడియం అవసరం లేదు. ఇప్పుడు సన్ నుంచి మనకి రేడియేషన్ వస్తుంది అంటే ఏంటి? సన్ నుంచి మనకి హీట్ వస్తుంది, లైట్ వస్తుంది, దానికి మీడియం ఏమైనా ఉందా? ఏముండదు, మధ్యలో శూన్యం ఉంటుంది. సో నో మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇట్. నో మీడియం, నో మెటీరియల్ మీడియం, నో మెటీరియల్ మీడియం. ఓకే, దీనికి మెటీరియల్ మీడియం ఏమీ అవసరం లేదు. బట్ ఈ రెండిట్లకి మెటీరియల్ మీడియం కావాలి. రిక్వైర్ మెటీరియల్ మీడియం అంటే ఏంటి? ఒక సాలిడో, లిక్విడో, గ్యాసో సమ్ కైండ్ ఆఫ్ మీడియం ఉండాలి కండక్షన్ జరగాలన్నా, కన్వెక్షన్ జరగాలన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ రాడ్ ఉంది, ఆ స్టీల్ రాడ్ని మంటలో పెట్టా, ఇటువైపు నేను పట్టుకున్నా, ఆ మంటలో నుంచి వేడి స్టీల్ రాడ్లో నుంచి మన చేతిలోకి వస్తుంది, దాన్ని మనం కండక్షన్ అంటాం. హీట్ అనేది ఈ స్టీల్ రాడ్ కండక్ట్ చేస్తుంది, మంట దగ్గర నుంచి నా చేతిలోకి కండక్ట్ చేస్తుంది హీట్ని. అర్థమవుతుందా? ఇక కన్వెక్షన్ ఉందనుకోండి, మనం వాటర్ని హీట్ చేస్తాం. ఎక్కడ చేస్తాం? కింద బాటమ్ చేస్తాం. కంటైనర్, ఇంత పెద్ద కంటైనర్ తీసుకుని కింద బాటంలో వాటర్ని హీట్ చేస్తే పై వాటర్ కూడా హీట్ అవుతుంది. అంటే ఏంటి? కింద నుంచి పైకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే కన్వెక్షన్ ద్వారా అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది జరగాలన్నా ముందు మెటీరియల్ ఉండాలి. సాలిడ్స్లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే కండక్షన్ జరుగుతుంది. సాలిడ్స్లో ఏం జరుగుతుంది అంటే కండక్షన్ జరుగుతుంది. లిక్విడ్స్, గ్యాసెస్లో కూడా కొద్దిపాటి కండక్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. మోస్ట్లీ లిక్విడ్స్, గ్యాసెస్కి వచ్చేసి మనకి ఏం జరుగుతుంది? కన్వెక్షన్ జరుగుతుంది. సో ఫర్ కన్వెక్షన్ హ్యాపెన్స్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. గ్యాసెస్లోని, లిక్విడ్స్లో కన్వెక్షన్ జరుగుతుంది. మరి కండక్షన్ ఎందులో జరుగుతుంది? మేజర్గా సాలిడ్స్లో జరుగుతుంది. కండక్షన్ ఎందులో జరుగుతుంది? సాలిడ్స్లో జరుగుతుంది. మరి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, కండక్షన్లో మనకి మెటీరియల్ పార్టికల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళవు. అంటే ఇక్కడి నుంచి హీట్ తీసుకెళ్ళి ఇక్కడికి ఇవ్వడానికి ఇక్కడున్న స్టీల్ పార్టికల్స్ మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళవు. ఒక స్టీల్ రాడ్ తీసుకున్నాను, ఇటు మంటలో పెట్టాను, ఇటు నా చేయి పట్టుకున్నాను, నా చేయి కాలుతుంది. అలాగని చెప్పి ఇక్కడ స్టీల్ పార్టికల్ ఇక్కడ ఉన్న మంటను తీసుకొచ్చి, హీట్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయవు కదా నా చేతికి. సో దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ రియల్ పార్టికల్స్ అనేవి ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వట్లే. అలా అవ్వకుండా హీట్ని కండక్ట్ చేస్తున్నాయి, దాన్ని మనం కండక్షన్ అంటాం. సో కండక్షన్లో ఏమవుతుంది? దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ మనకి మోషన్ ఏమీ ఉండదు. రియల్గా ఇక్కడి నుంచి అక్కడికి పార్టికల్స్ వెళ్ళవు. ఏం జరుగుతుంది? ఇక్కడ స్టీల్ రాడ్ ఉంది, ఇలాగా ఇక్కడ నేను మంటలో పెట్టాను, ఇక్కడ టార్చ్ పెట్టాను, మంట పెట్టాను, ఇక్కడ ఏదో నేను పట్టుకున్నాను. ఓకేనా? నా చెయ్యి ఏమవుతుంది? అక్కడ కాలుతుంది. ఎందుకు? ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి రావట్లే, హీట్ తీసుకుని అక్కడికి రావట్లే. ఇదేం చేస్తుంది? పక్కన ఉన్న పార్టికల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ పార్టికల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ పార్టికల్ ఈ పార్టికల్కి, అలా అలా హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి నా చేతికి వస్తుంది. అలా దెర్ ఈజ్ నో రియల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. అప్పుడు దాన్ని కండక్షన్ అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాటర్ని హీట్ చేస్తున్నావు, వాటర్ని హీట్ చేసినప్పుడు
ఇక్కడ ఉన్న వేడి అయిన వాటర్ పైకి వచ్చేసి ఇక్కడ కోల్డ్ అయిన వాటర్ కింద తీసుకొస్తుంది. ఇక్కడ వేడి అయిన వాటర్ని పైకి తీసుకొచ్చి ఇక్కడ కోల్డ్గా ఉన్న వాటర్ కిందకు వచ్చేస్తుంది. సో దెర్ ఈస్ ఎ రియల్ మూమెంట్. ఇఫ్ దెర్ ఈస్ ఎ రియల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ దెన్ దట్ ఈస్ కన్వెక్షన్. there is no real movement of particles, we call conduction. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫైనల్ నోట్? కండక్షన్ హ్యాపెన్స్ ఇన్ సాలిడ్స్, కన్వెక్షన్ హ్యాపెన్స్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ మోస్ట్లీ, అండ్ రేడియేషన్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. ఈ రెండింటికి మీడియం కావాలి, కండక్షన్ కానీ కన్వెక్షన్ కానీ. సాలిడ్ మీడియంలో ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా కండక్షన్ జరుగుతుంది. ఇక్కడ సాలిడ్ మీడియంలో మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటుందా? ఉండదు. కానీ లిక్విడ్స్లో ఐ మీన్ కన్వెక్షన్లో మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయా? ఉంటాయి. అర్థమవుతుందా? ఒకసారి నోట్ చేసుకోండి. there is a movement of particles in convection, there is no movement of particles in there is no movement of particles in conduction. ఓకేనా? బట్ రెండింటికి మీడియం అనేది కావాలి. మీడియం లేకపోతే దాన్ని ఏమంటాం? రేడియేషన్ అంటాం. సో క్లియర్గా ఉండాలి ఈ విషయం. ఇప్పుడు లెట్ స్టార్ట్ ద కండక్షన్ నౌ. వేరియబుల్ స్టేట్, స్టడీ స్టేట్. కండక్షన్ నేర్చుకునే ముందు ఈ రెండు పదాల గురించి డెఫినెట్గా క్లారిటీగా తెలుసుకోవాలి. వేరియబుల్ స్టేట్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ అంటే ఏంటి? లెట్స్ సీ దాట్. లెట్స్ టేక్ ఎ రాడ్. ఒక రాడ్ తీసుకుని ఇక్కడ ఒక 100 degrees పెట్టి హీట్ చేస్తాం. θ1 = 100 degrees. θ అనేది ఇక్కడ ఇప్పుడు కూడా ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోవాలి. మనం θ అంటే టెంపరేచర్ని రిప్రజెంట్ చేయడానికి θ వాడతాం. ఓకేనా? సో ఇక్కడ θ2 = 0 degrees Celsius. అక్కడ ఐస్ పెట్టాం, ఇక్కడ స్టీమ్ పెట్టాం, అక్కడ ఐస్ పెట్టాం అనుకోండి. రైట్. ఇప్పుడు నేను హీట్ అనేది ఏమవుతుంది? క్యూ అనే హీట్ మనకి హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే కదా? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. ఇక్కడ నేను స్టీమ్ పెట్టి ఇక్కడ ఐస్ పెట్టగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఇనీషియల్ స్టేట్లో ఏం జరుగుతుంది? ఇనీషియల్ స్టేట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నాను అనుకోండి. దిస్ ఈజ్ ఏ క్రాస్ సెక్షన్. ఆ చిన్న పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. క్యూ అనేది ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఇది Q1ని తినేస్తుంది. Q1ని అబ్జార్బ్ చేసేసుకుని Q2ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో Q అనేది వస్తే హీట్, Q1ని అబ్జార్బ్ చేసేసుకుని Q2ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు? Q = Q1 + Q2 అని చెప్పచ్చు. వాట్ ఈజ్ Q1? అబ్జార్బ్డ్. What is a Q2? Transferred. So Q1 is the heat absorbed, Q2 is the heat transferred. Initial condition మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం 100 degrees ఇవ్వగానే ఇక్కడ 0 degrees ఇవ్వగానే ఏం జరుగుతుంది? సో ఇది అబ్జార్బ్ చేసుకున్న పార్ట్ ఏం చేస్తుంది? ఇంక్రీజెస్ టెంపరేచర్. ఈ పార్ట్ ఏదైతే అబ్జార్బ్ చేసుకుందో దాని టెంపరేచర్ని పెంచడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? సో మిగిలిన హీట్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది జరిగే విషయం. కాసేపు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, టైం అయింది, బాగా అయిన తర్వాత ఏమవుతుంది? రాడ్లో ఇక్కడ 0 degrees Celsius ఉంది, ఇక్కడేమో 100 degrees Celsius ఉంది. ఇదే క్రాస్ సెక్షన్ అక్కడ తీసుకుంటే ఇక దానికి టెంపరేచర్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. ఇక అదేమి అబ్జార్ప్షన్ చేసుకోదు. అంటే Q1 = ఏమైపోద్ది? 0. Q1 = ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అంటే Q అనే హీట్ వచ్చింది. ఏం జరుగుతుంది? Q1 0 అయిపోయిందంటే ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఏం చెప్తావు? మొత్తం హీట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే Q = Q2. దట్ మీన్స్ ఆల్ ద హీట్ ట్రాన్స్ఫర్డ్. All the heat transferred. There is no absorption. No absorption means no increase in temperature. సో ఆ పార్ట్కి ఇంకా టెంపరేచర్ పెరుగుతుందా? పెరగదు. అలా జరిగినప్పుడు మనం ఏమంటామంటే స్టడీ స్టేట్ని రీచ్ అయింది అంటాం. స్టడీ స్టేట్ని రీచ్ అయింది అంట. అంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ది రాడ్ రీచెస్ దేర్ కరస్పాండింగ్ టెంపరేచర్స్. అంటే ఏమవుతుంది? ఇక్కడ రాడ్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ 100 degrees Celsius, ఇక్కడ 80 degrees Celsius, ఇక్కడ 60 degrees Celsius, ఇక్కడ 40 degrees Celsius, ఇక్కడ 20 degrees Celsius, ఇక్కడ 0 degrees Celsius.
అంటే అన్ని పాయింట్స్ కూడా వాటి కరస్పాండింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్స్ రీచ్ అయినాయి. సో ఈ 80 మారదు. ఇక్కడ ఎప్పుడు 18 ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు 16 ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు 14 ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు 20 ఉంటుంది. సో ఇలా రీచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ స్టేట్ తర్వాత ఏం జరుగుతుంది, ఎంతైతే హీట్ ఇక్కడ వస్తుందో ఆ హీట్ మొత్తం ఆల్ ద హీట్ ట్రాన్స్ఫర్స్ టు దట్ ఎండ్. ఆ ఎండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అందుకే మనకి స్టీల్ రాడ్ మంటలో పెట్టగానే మనకు కాలదు, ముందు స్టీల్ రాడ్ హీట్ అవ్వాలి కదా. హీట్ అయ్యి వాటికి సంబంధించిన కరస్పాండింగ్ టెంపరేచర్స్ని అది అందుకోవాలి. మొత్తం రాడ్ 100 వచ్చేది. ఎందుకు, ఇక్కడ 100 ఉంది, అక్కడ 0 ఉంది, మొత్తం రాడ్ 100 ఎందుకు వస్తుంది, రాదు. ఇక్కడి నుంచి అక్కడికి 0కి వెళ్తుంది. ఆ 0 వెళ్ళడం కూడా నీట్గా ఇలా మంచిగా 80, 60, 40, 20 అట్లా నీట్గా వెళ్తుంది. అది ఇంకా దాని గురించి ఇంకా చూద్దాం. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ స్టేట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ మొత్తం కూడా మనం చివరికి తీసుకెళ్ళగలుగుతాం. దెర్ ఈజ్ నో అబ్జార్ప్షన్ బై ద రాడ్. ఆ మీడియం ఏముందో ఆ మీడియం ఇక అబ్జార్బ్ చేసుకోదు, హీటు ఇచ్చిందంతా చివరికి తీసుకెళ్తుంది నీట్గా. ఆ స్టేట్ మనం స్టడీ స్టేట్ అంటాం. దట్ మీన్స్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద మీడియం రీచ్ దేర్ రెస్పెక్టివ్ టెంపరేచర్స్, స్టడీ టెంపరేచర్స్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దేర్ టెంపరేచర్స్. ప్రతి పాయింట్ దగ్గర డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి, కానీ ఆ టెంపరేచర్స్ మారవు, ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. దాన్ని మనం స్టడీ స్టేట్ అంటాం. కానీ వేరియబుల్ స్టేట్ ఏంటి, ఇందులో ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఒక స్టడీ స్టేట్ లేదు దీనికి. అందుకే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత అడుగుతారు. అర్థం ఉందా? సో స్టడీ స్టేట్ అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఏదైతే హీట్ ఇచ్చామో ఈయనలో ఆ హీట్ మొత్తం అటు వెళ్ళిపోతుంది అని ఇది నోట్ చేసుకోండి. లెట్ us see different important points to be remembered. Different sections of the rod are at different constant temperatures. Different sections of the rod అనేవి అంటే different points అనేవి different temperatures దగ్గరే ఉంటాయి, కానీ those different temperatures are constant. So all different points reaches all different constant temperatures. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్, no heat is absorbed by the cross sections. ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనీ హీట్. సో Q1 is equal to 0 and all the heat will be transferred. అంత హీట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్, టెంపరేచర్ గ్రేడియంట్. దిస్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఎంత టెంపరేచర్ చేంజ్ ఉంది. ఇక్కడ టేటా అంటే టెంపరేచర్ అనుకుంటున్నాం. సో ఎంత టెంపరేచర్ చేంజ్ ఉంటుంది ఎలాంగ్ లెంత్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అంటున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఇది రాసి పెట్టుకోండి, నెక్స్ట్ వెంటనే దీని గురించి మాట్లాడదాం. ఓకేనా? స్పెషల్ అటెన్షన్ కావాలి దానికి. సో డెఫినెట్గా మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఇన్ఫినిటీ. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. అన్నీ ఏమైపోయినాయి, కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అయిపోయినాయి. తర్వాత నువ్వు ఎంత హీట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఎంత హీట్ ఇచ్చినా అది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అటువైపు. ఇటువైపు ఇచ్చిన హీట్ అంతా అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఇదేమీ అబ్జార్బ్ చేసుకోకపోతుంటే టెంపరేచర్ పెరుగుద్దా, పెరగదు. కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమంటాం అంటే ఇన్ఫినిటీ అంటాం. సో ఆఫ్టర్ స్టడీ స్టేట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ద రాడ్స్ ఏమవుతుంది, ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. టెంపరేచర్ గ్రేడియంట్ గురించి మాట్లాడదాం. రైట్, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది, ఓకేనా? ఈ రాడ్ ఇక్కడ టేటా 1 టెంపరేచర్ ఉంది, ఇక్కడ ఏదో టేటా 2 టెంపరేచర్ ఉంది అనుకుందాం. టేటాస్ ఇవి క్యూ కాదు. క్యూ అంటేనేమో హీటు, టేటా అంటే టెంపరేచర్. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్స్ ఉంది అనుకో, ఓకేనా? ఈ టేటా 1 మైనస్ టేటా 2 అంటే డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్స్ బై ద లెంత్. అంటే fall in temperature per unit length. Fall in temperature per unit length మనం ఏమంటాం అంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. చాలా జాగ్రత్త చూడాలి, ఉండండి, కంగారు పడకండి, అర్థమవుతుంది. టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటి, ఎంత టెంపరేచర్ తగ్గుతుంది యూనిట్ లెంత్కి అని అర్థం. యూనిట్ లెంత్కి ఎంత టెంపరేచర్ తగ్గుతుంది అని. అంటే దీన్ని ఇంకా స్మాల్ చేంజెస్లో రాయాలనుకో, dθ అంటే ఎంత టెంపరేచర్ తగ్గింది బై dx. ఒక యూనిట్ లెంత్కి ఎంత టెంపరేచర్ తగ్గుతుంది అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. వాట్ మైనస్ ఇండికేట్స్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజింగ్ అని అర్థమైందా? అంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంటే హీట్ ఫ్లో డైరెక్షన్లో, అంటే హీట్ ఫ్లో డైరెక్షన్ అంటే హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. హీట్ ఫ్లో డైరెక్షన్లో
ఎంత టెంపరేచర్ తగ్గుతుంది పర్ యూనిట్, ఎంత టెంపరేచర్ తగ్గుతుంది పర్ యూనిట్ లెంత్ని మనం టెంపరేచర్ గ్రేడియంట్ అంటాము. ఏ డైరెక్షన్లో? హీట్ ఫ్లో డైరెక్షన్. ఇన్ heat flow direction. So in heat flow direction, how much temperature falls per unit length is called temperature gradient. దాన్ని మనం temperature gradient అంటాము. Temperature is a scalar, but temperature gradient is a vector. అది విశేషం. ఎందుకు వెక్టారు? It has a direction. What is the direction? హీట్ ఫ్లో డైరెక్షన్. హీట్ ఎటైతే వెళ్తుందో దాన్ని మనం టెంపరేచర్ గ్రేడియంట్ అని అంటాం. ఎటైతే వెళ్తుందో ఆ డైరెక్షన్ మనం టెంపరేచర్ గ్రేడియంట్ డైరెక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ వెక్టార్. టెంపరేచర్ ఈజ్ ఏ స్కేలార్, టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ ఏ వెక్టార్. వాట్ దిస్ మైనస్ ఇండికేట్స్? మైనస్ ఇండికేట్స్ ద టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ అలాంగ్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ డైరెక్షన్లో ఉంది అని చెప్పడం అన్నమాట. సో దిస్ మైనస్ dθ బై dx ఈజ్ కాల్డ్ టెంపరేచర్ గ్రేడియంట్. అదన్నమాట. అయితే దిస్ టెంపరేచర్ గ్రేడియంట్ ఈస్ నెగిటివ్, బాగానే ఉంది. మైనస్ dθ బై dx. దిస్ dθ బై dx, దిస్ టెంపరేచర్ గ్రేడియంట్, దిస్ dθ బై dx, ఆఫ్ కోర్స్ మైనస్ dθ బై dx ఈజ్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అవుతుంది ఎప్పుడు? ఎట్ స్టడీ స్టేట్. ఎట్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ దగ్గర టెంపరేచర్ గ్రేడియంట్ కాన్స్టెంట్ ఉంటుంది అని. అంటే ఏంటి? ఎంత టెంపరేచర్ అయితే 1 సెంటీమీటర్ తగ్గుతుందో నెక్స్ట్ సెంటీమీటర్ కూడా అంతే తగ్గుద్ది, నెక్స్ట్ సెంటీమీటర్ కూడా అంతే తగ్గుద్ది, నెక్స్ట్ సెంటీమీటర్ కూడా అంతే తగ్గుద్ది. అంటే ఇందాక తీసుకున్న డయాగ్రామ్ మళ్ళీ తీసుకుందాం చూడండి. ఇది 100 డిగ్రీ సెల్సియస్, ఇది 0 డిగ్రీ సెల్సియస్. 1 సెంటీమీటర్ వెళ్ళావు 90 వచ్చింది, ఇంకో సెంటీమీటర్ వెళ్ళావు 80 వస్తుంది, ఇంకో సెంటీమీటర్ వెళ్ళావు, అంటే సెంటీమీటర్ అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ప్రతిసారి సెంటీమీటర్ అని కాదు, ఏదో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో 70 వస్తుంది, తర్వాత 60, 50, 40, 30, 20, 10, 0. సో ఫర్ ఎవ్రీ సెంటీమీటర్ 10 డిగ్రీ 10 డిగ్రీ 10 డిగ్రీ 10 డిగ్రీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఆ డిక్రిమెంట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ? స్టడీ స్టేట్ దగ్గర. సో మైనస్ dθ బై dx ఇస్ టెంపరేచర్ గ్రేడియంట్ అండ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఎట్ స్టడీ స్టేట్. నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది. ఈ రాడ్ లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, కొంచెం పెద్ద రాడ్ తీసుకుందాం, ఒక 50 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ 100 డిగ్రీ సెల్సియస్ పెట్టా, అంటే అక్కడ స్టీమ్ పెట్టాను అనమాట ఈ రాడ్లో. ఇక్కడేమో 0 డిగ్రీ సెల్సియస్ పెట్టా. ఓకేనా? దెన్ ఐ వాంట్ టు ఫైండ్ టెంపరేచర్ ఎట్, టెంపరేచర్ కావాలి ఎట్ 20 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ హాట్ ఎండ్. హాట్ ఎండ్ నుంచి 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ దగ్గర టెంపరేచర్స్ కావాలి ఎట్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్స్ దగ్గర మనకి 30 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ దగ్గర మనకి 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ దగ్గర కావాలి అని. రైట్. 100 డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ సెల్సియస్ మొత్తం ఎంత? 50 సెంటీమీటర్స్. అంటే టెంపరేచర్ గ్రేడియంట్ ఎంత అంటే ఏం చెప్తావు? 100 మైనస్ 0/50. నేను యూనిట్స్ ఏం మార్చట్లే, అన్ని 50 సెంటీమీటర్స్లో తీసుకుంటే గొడవ లేదు కదా, అన్ని సెంటీమీటర్స్లో తీసుకుంటాం. ఇక్కడి నుంచి 20 సెంటీమీటర్స్ అంట θ1. ఇది ఎంత? ఇది 20 సెంటీమీటర్స్. ఇది ఎక్కడ ఉంది? ఇది 50 సెంటీమీటర్స్. ఇదేంటిది? 0 0 20 50 0 సెంటీమీటర్స్. ఓకేనా? ఆరిజిన్ ఎక్కడ ఉంది అనుకో. అలాగే 30 సెంటీమీటర్స్ దగ్గర θ2 అనుకోండి. రైట్. మనకేంటి? టెంపరేచర్ గ్రేడియంట్ కాన్స్టెంట్. దీని టెంపరేచర్ గ్రేడియంట్ చూద్దాం. దీని టెంపరేచర్ గ్రేడియంట్ ఏంటి? 100 మైనస్ θ1/20. అంతేగా? దీనిది ఈజ్ ఈక్వల్స్ టు, దీనిది చూద్దాం, 100 మైనస్ θ2/30. టోటల్ ఎంత వచ్చింది? టోటల్ కూడా చూడొచ్చు, 100 మైనస్ 0/50. ఇప్పుడు θ1 కావాలంటే θ1 వస్తుంది, θ2 కావాలంటే θ2 వస్తుంది. ఇది అది తీసుకుందాం. తీసుకుంటే 100 మైనస్ θ1/20
ఈజ్ ఈక్వల్స్ టు 100/50. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 అటు వెళ్ళింది 5 ఏమో ఇందులో 20 times 2 వెళ్తే 2 2 40. సో θ1 ఇటు వచ్చేస్తే θ1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి 40 100 - 40 60 degrees Celsius. సో 20 centimeters దగ్గర ఎంత ఉంటుంది 60 degrees Celsius. అలా కాకుండా θ2 కావాలనుకో θ2 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 క్యాన్సిల్ 3 2 60 ఇటు వచ్చేస్తే 40 degrees Celsius. Got it? సో ఏం అప్లై చేసాం టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ తీసుకున్నాం, ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ తీసుకున్నాం, ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ తీసుకున్నాం, అన్నీ ఈక్వల్ చేసేసాం. θ1 θ2 కనుక్కున్నాం. నోట్ చేసుకోండి. ఇంతకీ ఎంత చేసాం కానీ థర్మల్ కండక్టివిటీ డెప్త్కి వెళ్ళా. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తాం. ఏంటి అసలు విషయం? లా ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, హౌ మచ్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఇన్ టైమ్ టీ. అంటే మనకు ఇప్పుడు అర్థమైందండి. అంటే ఒక రాడ్ ఉంది, రాడ్ లెంత్ ఎల్ ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో ఏ ఉంది, అంటే దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం ఏని. ఓకేనా? θ1 ఏమో ఇక్కడ హై టెంపరేచర్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, θ1 అంటే నేను ఎప్పుడు కూడా θ1 గ్రేటర్ దాన్ θ2 అనే తీసుకుంటాను. ఓకేనా? θ1 అన్నాను అంటే అది గ్రేటర్ టెంపరేచర్. సో ఇక్కడ గ్రేటర్ టెంపరేచర్ ఉంది, θ2 అక్కడ లోయర్ టెంపరేచర్ ఉంది. సో హీట్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, క్యూ అనే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో టీ టైంలో ఒక గంట సేపు తర్వాత ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అయింది అని అడుగుతా. దట్స్ వాట్ ఎసెన్షియల్లీ వీ నీడ్ టు నో. ఎంత హీట్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఎంత హీట్ ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి కండక్ట్ చేసింది. అర్థమైందా? సో లెట్స్ సీ. ఫస్ట్ పాయింట్, కెన్ ఐ సే ద హీట్ ట్రాన్స్ఫర్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్. ఎంత డిఫరెన్స్ ఉంటే అంత ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీటా. డెల్టా టీటా అంటే టెంపరేచర్ డిఫరెన్స్. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఇలా కూడా θ2 - θ1 అని రాద్దాం, గొడవ లేదు కదా. సో ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంత హీట్ ఎక్కువ వెళ్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఎంత ఎక్కువ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే నువ్వు సన్న స్టీల్ రాడ్ పెట్టావు అక్కడ స్టీమ్ దగ్గర, ఇక్కడేమో 0 degrees ఐస్ దగ్గర పెట్టావు. హీట్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందంటే సన్నది పెడితే ఎక్కువ ఎంత ట్రాన్స్ఫర్ అయిందో అదే కొద్దిగా దొడ్డిది పెట్టావు, అంటే కొద్దిగా లావుది పెట్టావు, డబల్ రేడియస్ది పెట్టావు, అప్పుడేమవుతుంది ఎక్కువ హీట్ వస్తుంది. సో ద క్యూ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఆల్సో ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ నెంబర్ 3, క్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. లెంత్ ఎంత ఎక్కువ ఉంటే అంత టైం పడుతుంది దానికి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో ద క్యూ ట్రాన్స్మిషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది రాడ్. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. అండ్ క్యూ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద టైం. నువ్వు గంట సేపు పెట్టావా, 2 గంటల సేపు పెట్టావా, 3 గంటల సేపు పెట్టావా అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఎంత హీట్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని. So heat depends on the difference of temperatures, heat depends on the area of cross section and inversely proportional to the length and proportional to the time. అన్నీ కలిపేద్దాం. అన్నీ కలిపేస్తే ఏం రైట్ చెప్పండి? Q, this is important, this is the amount of heat transferred to that side, is proportional to area difference between the temperatures ఎందుకంటే ఇక్కడ θ1 is greater than θ2 by length L, అంతేకాకుండా టైం T. సో Q is proportional to A θ2 - θ1 into T by L. ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ తీసేసి ఒక కాన్స్టెంట్ పెడదాం, దాన్ని మనం K అంటాం. K is a proportionality constant. K A θ2 - θ1 into T by length L. What is K here? Proportionality constant. We call that as coefficient of thermal conductivity. థర్మల్ కండక్టివిటీ అంటే అర్థం ఏంటి? ఈ థర్మల్ కండక్టివిటీ ఎంత ఉంది ఆ రాడ్కి అని. అంటే అర్థం ఏంటి?
the Q depends on temperature reference, Q depends on A, Q depends on L, Q depends on temperature. It also depends on the material. A rod copper rod, steel rod, అర్థమవుతుందా? కాపర్ రాడా, స్టీల్ రాడా, లేకపోతే సంథింగ్ ఎల్స్, లేకపోతే వుడ్డా, ఏంటి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ కే మీద డిపెండ్ అవుతుంది. ఆ కే ఎవరు? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ వాట్? ఆఫ్ మెటీరియల్. సో కే డిపెండ్స్ ఆన్ వాట్? మెటీరియల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అది కాపర్ అయితే కాపర్కి ఒకే ఉంటుంది, స్టీల్కి ఒకే ఉంటుంది, వుడ్కి ఒకే ఉంటుంది, అల్యూమినియంకి ఒకే ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కే ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ది మెటీరియల్, దట్ కెమికల్ కాంపోజిషన్, దాని ఫిజికల్ సిచ్యువేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా వీ వర్క్ విత్ ఇట్ త్రూ అవుట్ దిస్ వీడియో. అర్థమైంది? ఇంకా రిమైనింగ్ అంతా కూడా దాని గురించి ఆలోచిస్తాం. అది నోట్ చేసుకోండి. ఇంకా దాని గురించి మొదలు పెడదాం. దిస్ ఇస్ ద ఫార్ములా వీ గాట్. Q ఈజ్ ఈక్వల్స్ టు KA θ2 మైనస్ θ1 బై L ఇంటూ T. T అనేది టైం. నేనేం చేస్తున్నానంటే టైం తీసేస్తున్నాను, తీసేసి ఇటువైపు పెడతాను. తప్పేం లేదుగా, ఇటు కూడా రాసుకోవచ్చు. Q/T అంటాను. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్. Q/T ఈజ్ ఈక్వల్స్ టు KA θ2 మైనస్ θ1 బై L. ఓకే, వాట్ ఈస్ దిస్ Q/T? దిస్ Q/T ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. అంటే ఎంత హీట్ ఫ్లో అవుతుంది పర్ సెకండ్కి ఎంత టైం, పర్ యూనిట్ టైంకి ఎంత హీట్ వెళ్తుంది, పర్ యూనిట్ టైంకి ఎంత హీట్ మనకి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం అంటాం రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటాం. లేదంటే దీన్నే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. హీట్ అంటే ఎనర్జీ కదా, సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనొచ్చు. లేదంటే సింపుల్గా అప్పుడప్పుడు హీట్ కరెంట్ అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా ఫేమస్ అవ్వడం వల్ల చాలా పేర్లు. ఎంత ఫేమస్ అయితే అన్ని పేర్లు. అది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటారు, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటారు, హీట్ కరెంట్ అంటారు. అదేందా ఒక్కొక్కసారి పవర్ అని కూడా అంటారు. ఎందుకు పవర్ అంటారు? ఎందుకంటే ఇది ఎనర్జీ కదా, ఎనర్జీ బై టైం అంటే ఏంటి? పవరే. సో ఇది హీట్ పవర్ అని కూడా అనొచ్చు. పవర్ అంటారు, హీట్ కరెంట్ అంటారు, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటారు, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అన్నీ ఒకటే Q/T. రైట్, నోట్ చేసుకోండి. దీనికి మనం డిఫరెన్షియల్ ఫామ్ రాద్దాం. డిఫరెన్షియల్ ఫామ్ అంటే ఇదే ఈక్వేషన్. మనం Q/T ఈజ్ ఈక్వల్స్ టు KA ఇంటూ డెల్టా టీటా బై లెంత్ అని రాయొచ్చు. దీనికి డిఫరెన్షియల్ ఫామ్ ఎలా ఉండదు చూడండి. dQ బై అంటే స్మాల్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ స్మాల్ టైమ్ t త్రూ ఏ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ త్రూ ఏ స్మాల్ డిస్టెన్స్. దీన్ని మనం ఏమంటాం? దీన్ని మైనస్ అని పెడతాం. KA ఇంటూ మైనస్ dθ/dx బికాస్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజింగ్. సో డిక్రీజింగ్ దగ్గర రాసేటప్పుడు dθకి మైనస్ పెట్టాలి. అంటే దీన్ని మనం ఏమంటాం? టెంపరేచర్ గ్రేడియంట్ అంట. సో ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ గ్రేడియంట్ అని సింపుల్గా చెప్పచ్చు. సో ఇంత చెప్పకుండా రేట్ ఆఫ్ ఫ్లో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ గ్రేడియంట్. దీన్ని డిఫరెన్షియల్ ఫామ్ అంటాం. అంటే ఎక్కడైనా మీకు ఏరియా యూనిఫామ్గా లేకపోయినా ఏరియా, అర్థమైందా? సో ఏరియా యూనిఫామ్గా లేదు, అప్పుడు ఎలాంటి ఈక్వేషన్ అప్లై చేస్తావు? ఈ ఈక్వేషన్ అప్లై చేయలేవు కదా, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కాన్స్టెంట్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉందని తీసుకున్నాం. అలా కాకుండా నీకు ఎలాగ వచ్చాడు అనుకో, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్ ఉందా, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ. సో ఎక్కువ క్రాస్ సెక్షన్ నుంచి తక్కువ క్రాస్ సెక్షన్కి వెళ్తుంది. అప్పుడు నువ్వు ఇది ఎలా అప్లై చేస్తావు? చేయలేవు. అప్పుడు డిఫరెన్షియల్ ఫామ్ అప్లై చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఇదే ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తావు? dQ/dt ఈజ్ ఈక్వల్స్ టు KA ఇంటూ మైనస్ dθ/dx. నోట్ చేసుకుంది, దట్ డిఫరెన్షియల్ ఫామ్ అది. ఓకేనా? డిఫరెన్షియల్ ఫామ్. రైట్, నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. రిఫ్రిజిరేటర్ డోర్ ఈజ్ 150 సెంటీమీటర్స్ హై, 80 సెంటీమీటర్స్ వైడ్, 6 సెంటీమీటర్స్ థిక్. ఇన్నర్ అండ్ అవుటర్ టెంపరేచర్స్ ఆర్ 0 డిగ్రీ అండ్ 30 డిగ్రీ. హీట్ లాస్ పర్ మినిట్. సో డోర్ నుంచి ఎంత హీట్ రిఫ్రిజిరేటర్ నుంచి పోతుంది అనేది మనం చూడాలి. హీట్ లాస్ పర్ మినిట్ అన్నాడు. K ఈజ్ ఈక్వల్స్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ డోర్ ఎంత ఇచ్చాడు? చాలా తక్కువ.
ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంది అంటే అది హీట్ని బాగా కండక్ట్ చేస్తుంది, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని, గుడ్ థర్మల్ కండక్టర్ అని అర్థమవుతుందా. చాలా తక్కువ ఇచ్చాడు, తక్కువ ఉండాలి కదా, హీట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయకూడదు డోర్ అనేది రిఫ్రిజిరేటర్, అందుకు తక్కువ. రైట్, ఫార్ములా చూద్దాం. Q/T హీట్ లాస్ పర్ మినిట్ అన్నాడు, సో టైం కూడా తీసుకెళ్ళిపోదాం. సో Q ఈజ్ ఈక్వల్స్ టు KA θ2 minus θ1 into T by length. రైట్, K వాల్యూ ఎంత, Q ఈజ్ ఈక్వల్స్ టు 5 into 1 2 3 4, సో 10 to the power of -4. అన్ని CGSలో పెడదాం, ఓకేనా. దెర్ ఇస్ నో నీడ్ టు కన్వర్ట్, అన్ని CGSలో పెడితే అయిపోతుంది. ఏరియా కావాలి, ఏరియా ఆఫ్ ది డోర్ అంటే ఇక్కడ డోర్ చూడండి, డోర్ హైట్ వచ్చేసి 150 ఇచ్చాడు, విడ్త్ వచ్చేసి 80 ఇచ్చాడు, విడ్త్ వచ్చేసి 80 ఇచ్చాడు, అంటే ఇలా చచ్చా. సో డోర్ ఇలా ఉందనుకుందాం, ఇది డోర్ అయితే హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చి 80 సెంటీమీటర్స్, సారీ వైడ్ వచ్చేసి, అలాగే థిక్నెస్ వచ్చి 6 సెంటీమీటర్స్. థిక్నెస్ జాగ్రత్త చూసుకో. ఇప్పుడు హీట్ అనేది ఎక్కడ ఉంది, ఈ సర్ఫేస్ దగ్గర 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఈ సర్ఫేస్ దగ్గర 30 డిగ్రీ, బయటేమో ఉంది, ఈ మధ్యలో డిస్టెన్స్ ఏంటి 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ ఇస్ ద విడ్త్, ఓకేనా. థిక్నెస్ ఆఫ్ ద డోర్. ఈ వైడ్ ఉంది కదా, ఈ వైడ్ హైట్ వేర్, ఓకే. వైడ్ ఏమో 80, హైట్ 150. సో ఏరియా వచ్చేసి ఏం రాసుకోవాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 150 into 80 రాసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. 150 into 80, ఈ థిక్నెస్ ఎంత ఉందో అది లెంత్ అవుతుంది, సో అది 6. θ2 minus θ1 ఎంత, 30 minus 0. సో ఏమొస్తుంది చూడండి, 630లో 5 times పోద్ది, 5 3 5 6 30, అది అయిపోయింది. తర్వాత ఇది -4 ఉంది కాబట్టి ఇది కొట్టేస్తే మనకు అయ్యో అనవసరం ఇది చెప్పేస్తున్నానా. ఆన్సర్ ఓ పని చేయండి, ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. 150 80 30 minus 0/6 ఎన్ని క్యాలరీసో చేయాలి. క్యాలరీస్ టైం ఒకటి ఉంది కదా, టైం ఎంత 60 seconds, 1 minute అన్నాడు కదా. హీట్ లాస్ పర్ మినిట్ అంటే టైం బదులు ఎంత రాయాలి, 60 రాయాలి. దీనికి ఎన్ని క్యాలరీస్ అనేది చెప్పాలి, ఎన్ని క్యాలరీస్ పర్ మినిట్కి లాస్ అవుతుందో కామెంట్ చేయండి, పాజ్ చేసి, ఓకే. క్యాలిక్యులేట్ చేసి పాజ్ చేయండి. ఇంకో మోడల్ ఎలా అడుగుతాడంటే, ఇక్కడ ఒక టెంపరేచర్ θ1 ఇచ్చాం, ఓకే. ఇక్కడ ఒక హై టెంపరేచర్ ఇచ్చాం, ఇక్కడ ఒక లో టెంపరేచర్ ఇచ్చాం θ2. ఈ హీట్ ఫ్లో అవుతుంది కదా, ఆ ఫ్లో అయిన హీట్తో ఇక్కడ ఏదైనా చేస్తాడు, అంటే దేనైనా కరిగించడము, దేనైనా పెంచడము, అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత Q అనే హీట్ వచ్చింది కదా, ఆ హీట్తో ఐస్ని కరిగిస్తున్నాడు, లేకపోతే ఆ Q అనే హీట్ వచ్చింది కదా వాటర్ని మరిగిస్తున్నాడు యూజువల్గా, లేకపోతే వాటర్ని స్టీమ్ కింద మారుస్తున్నాడు. సో వచ్చిన హీట్తో అక్కడ ఏదో చేస్తున్నాడు, దీన్ని లింక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐస్ పెట్టాడు, ఓకేనా. ఇక్కడ ఇదంతా ఐస్ పెట్టాడు, ఐస్ పెట్టి ఎంత ఐస్ కరుగుతుంది అంటాడు, ఎంత ఐస్ కరుగుతుంది అంటే, లేకపోతే ఎంత ఐస్ కరగాలంటే ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. పలానా అమౌంట్ ఆఫ్ ఐస్ కరగాలంటే ఎంత టైం పడుతుంది అని, లేకపోతే పలానా ఐస్ కరుగుతుంది, అలా కరగాలి అంటే ఎంత టైంలో పలానా అమౌంట్ ఆఫ్ ఐస్ కరగాలి అంటే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉండాలి అని అడుగుతాడు, లేకపోతే లెంత్ ఎంత ఉండాలి అని అడుగుతాడు, అర్థం. సో వచ్చిన క్యూతో ఇంకా అక్కడ ఏదో పని చేస్తూ దీన్ని లింక్ చేస్తాడు. సో జాగ్రత్త చూడండి అది ఎలా చేయాలో. Q/T ఈజ్ ఈక్వల్స్ టు KA θ2 minus θ1/T. మ్యాక్సిమం మ్యాక్సిమం ఏంటి, అక్కడ ఐస్ పెట్టి కరిగిస్తాడు, లేకపోతే స్టీమ్ చేస్తాం, వాటర్ని వేపర్ చేస్తాం అంటాడు. సో అలాంటి సమయంలో Q బదులుగా మనం ఏం రాసుకోవాలి అంటే, Q బదులుగా యూ కెన్ రైట్ M times L. ఐస్ని కరిగిస్తున్నాం అంటే ఏంటి, మాస్ ఇంటూ latent heat. latent heat of ice ఎంత, వాట్ ఈస్ latent heat of ice, 80 calorie per gram. లేదంటే latent heat of steam
540 calorie per gram. లేకపోతే వాడు ఇస్తాడు, మ్యాక్సిమం వాడు ఇచ్చేస్తాడు వాల్యూస్. సో కాకపోతే ఇవ్వకపోయినా మన దగ్గర ఉంటాయి మనకి తెలిసినవి. సో క్యూ బదులుగా ఎంఎల్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను, ఎంఎల్ బై టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కేఏ టీటా 2 మైనస్ టీటా 1 బై లెంత్ ఎల్. దట్ ఈస్ ది ఈక్వేషన్. సో అక్కడ పెట్టి ఎంత ఐస్ కరిగింది ఎమ్ అడుగుతాడు, అర్థమైందా? లేకపోతే ఎంత ఐస్, ఒక 10 grams ఆఫ్ ఐస్ ఎంత టైంలో కరుగుతుంది టైం అడుగుతాడు. లేకపోతే 10 grams ఆఫ్ ఐస్ 10 minutesలో కరుగుతుంది, అలాంటప్పుడు ఏరియా ఎంత ఉండాలి, లేదా అలాంటప్పుడు ఎల్ ఎంత ఉండాలి, లేకపోతే అలాంటప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఇలా ఏదో ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఎప్పుడైనా మీకు అలాంటి కరగడాలో మరగడాలో సంథింగ్ ఇచ్చాడు అనుకోండి, క్యూ బదులుగా ఎంఎల్ తీసుకోవాలి. ఒకవేళ ఫేజ్ చేంజ్ అవ్వట్లేదు అంటే ఐస్ కరగట్లేదు, లేకపోతే వాటర్ స్టీమ్ అవ్వట్లేదు, జస్ట్ వాటర్ మరుగుతుంది, ఎంత టెంపరేచర్ పెరుగుతుంది అంటాడు. వాటర్ జస్ట్ మరుగుతుంది, ఇక్కడ హీట్ అక్కడ వాటర్లోకి పంపిస్తున్నాం, వాటర్కి ఎంత టెంపరేచర్ పెరుగుతుంది అంటాడు. అప్పుడు ఏం తీసుకోవాలి క్యూ బదులుగా? అప్పుడు ఫేజ్ చేంజ్ లేదు కదా, అప్పుడు క్యూ బదులుగా ఏం తీసుకోవాలి? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ తీసుకోవాలి. అర్థమైందా? ఇది ఎప్పుడు తీసుకోవాలి? ఇఫ్ ఫేజ్ చేంజ్ అంటే ఐస్గా మారడము, స్టీమ్గా మారడము అలాంటివి జరిగినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్ తీసుకోవాలి. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అంటే ఇక్కడ ఏదో వాటర్ పెట్టి ఆ వాటర్కు టెంపరేచర్ పెంచుతున్నాడు, అప్పుడు క్యూ బదులు ఏం తీసుకోవాలి? ఎంఎస్ డెల్టా తీసుకోవాలి. సో ఎంఎల్ కాకుండా ఎంఎస్ డెల్టా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎంఎస్ డెల్టా టీ బై టైం. ఇక్కడ టీలు ఎక్కువ వస్తున్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లేకపోతే ఇక్కడ డెల్టా టీ బదులుగా టీటా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే టెంపరేచర్ టీటా అంటున్నాం కాబట్టి డెల్టా టీటా అని కూడా తీసుకోవచ్చు. ఆ డెల్టా టీటా ఎవరిది? వాటర్ది. వాటర్కి ఎంత టెంపరేచర్ పెంచుతుంది బై టీ అంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు, ఇదిగో క్యూ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు కేఏ బై టీటా 2 మైనస్ టీటా 1 బై లెంత్ ఎల్. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఏదో డెల్టా టీ రాస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఆ డెల్టా టీతో ఈ డెల్టా టీతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా వాటర్కి సంబంధించింది, రైట్ సైడ్ ఉన్నదంతా రాడ్కి సంబంధించింది. ఈ రాడ్లో ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? సో మనకి కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే క్లియర్గా చేసేయచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే క్యూ బదులుగా ఎంఎల్ కానీ క్యూ బదులుగా ఎంఎస్ డెల్టా టీ కానీ తీసుకోవాలి. మ్యాక్సిమం ఎంఎల్ వాడతారు. ఓకే, మ్యాక్సిమం ఫేస్ చేంజ్ చెప్పాడు, ఐస్ కరుగుతుంది అంటాడు, ఎంత కరుగుతుంది అంటాడు, అలాంటి క్వశ్చన్ అడుగుతాడు. సో కంగారు పడకుండా దీన్ని లింక్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఉంది కదా, దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇలా ఒక రాడ్ ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూసాము, కానీ అలా 2 రాడ్లు సిరీస్లో కలిపి ఉంటే, ప్యారలల్గా కలిపి ఉంటే, 3 రాడ్లు ఉంటే, 4 రాడ్స్ ఉంటే, అర్థమవుందా? సో అప్పుడు వాట్ ఈస్ ద థర్మల్ కోఎఫిషియంట్, ఆ కే వాల్యూ ఎలా మారుతూ ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.